ఇక్కడ ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, మా కూటమి నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నిన్నటి రోజున వైసీపీ పార్టీకి సంబంధించిన ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ ప్రభుత్వం మీద లేనిపోని అబద్దాలు చెప్తూ సూపర్ 6 బాబు మోసం అనే పెట్టినటువంటి కార్యక్రమాన్ని ఎవరు మోసం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీరు చేసిన మోసాలు ఇవన్నీ గుర్తు పెట్టుకుని 2024 ఎలక్షన్ లో మీకు తగిన బుద్ధి చెప్పడం జరిగింది. దీనితో పాటు మన చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ అయినటువంటి శ్రీనివాసులు గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో తెలియడం లేదన్నారు. మీకు 2024 ఎలక్షన్ ముందు మీరు పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తి మీకు లాస్ట్ కి 11 సీట్లకు తెచ్చిపెట్టి మీరు ఎక్కడున్నారో తెలియకుండా సంవత్సరం తర్వాత మీరందరూ మేలుకొని ఈ రోజు మీకు గుర్తొచ్చింది పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు అనేది. పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరు వైసీపీ నాయకులు గుండెల్లో ఉన్నాడు. ఎందుకంటే ఈ రోజు మీరు అధికారం కోల్పోవడానికి ముఖ్య కారణమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇదే విధంగా మీరు మరి ఈ కంటిన్యూ చేస్తే ఈ జపాన్ ని 2029లో మీరు ఎక్కడుంటారో కూడా తెలియకుండా కోమలోకి వెళ్ళిపోతారని చెప్పి హెచ్చరిస్తూ, దీంతో పాటు ప్రతి ఒక్కరిని దాడులు చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు, మా వైసీపీ నాయకుల మీద తప్పుడు కేసులు పెడతాన్నారు అని చెప్పి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నిజంగానే ప్రభుత్వం రాకముందు కూటమి నాయకులను కానీ టీడీపీ వాళ్ళని మీరు పెట్టిన ఇబ్బందులు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ దాన్ని మనసులో పెట్టుకుని గవర్నమెంట్ వచ్చిన వెంటనే మీ మీద అలాంటి కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలనుకుంటే ఈ రోజు మీరు 5 సంవత్సరాలు కూడా ఈ పొంగనూరులో అడుగు పెట్టేవాళ్ళు కాదు. దాన్ని వదిలేసి ఈ పొంగనూరు అభివృద్ధి మీద కానీ ప్రజలు మాకు ఇచ్చిన మీకు ప్రతిపక్షంలో నిలబెట్టిన ఈ ప్రజల సంక్షేమము, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించాలని చెప్పి తెలియజేస్తూ, ఇదే పంతాన్ని మీరు కంటిన్యూ చేస్తే 29 ఎలక్షన్ కి శాశ్వతంగా మీరు కోమాలోకి వెళ్ళిపోతారని మరొకసారి హెచ్చరిస్తూ, ఇలాంటి మీటింగులు పెట్టి రెచ్చగొట్టే విధంగా మాట్లాడకూడదని వారికి మరొకసారి తెలియజేస్తూ, ఇదే కంటిన్యూ చేస్తే మీకు ప్రజలే బుద్ధి చెప్తారని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ మీడియా సమావేశానికి చేసినటువంటి మీడియా పెద్దలకు, అదేవిధంగా మా కూటమి నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నిన్నటి రోజు పుంగనూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక కార్యక్రమాన్ని నిర్వహించి కూటమి నాయకులను విమర్శిస్తూ, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ అసభ్య పదజాలంతో మాట్లాడటం అనేది నిత్యమైన చర్య. అదేవిధంగా ఈరోజు మీ ఉనికి కోల్పోతున్నటువంటి తరుణంలో ఏదైతే మీ కార్యకర్తలను సమావేశాలు నిర్వహించి వాళ్ళను రెచ్చగొట్టే ధోరణిలో మీరు ప్రలోభాలకు గురి చేసి స్వార్థంగా మీరు వ్యవహరిస్తా ఉన్నారు. ఈరోజు సూటిగా ప్రతి ఒక్కరూ గమనిస్తా ఉన్నారు. మీరు మీ నాయకులను, కార్యకర్తలను బలి చేసేదానికి, బలిపశువులను చేసేదానికి మరొకసారి ప్రయత్నిస్తున్నారు. మీరు మీ నాయకుల ప్రలోభాలకు లొంగి మా కూటమి నాయకులు, కార్యకర్తల పైన కానీ, అదేవిధంగా సామాన్య ప్రజల పైన కానీ అసాంఘిక కార్యక్రమాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ఉపేక్షించే పరిస్థితులు లేవు. చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. వాడు గాంజా ముక్కలైనా, రౌడీ ముక్కలైనా, ఇంకొకడైనా, నాయకుడైనా, కార్యకర్త అయినా ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు. ఆయన పేర్ని నానినో పెళ్లి నానినో ఆయన రపరప అంటాడు, రాత్రి మబ్బులో చేసేయండి అంటాడు. ఏం చేసేదన్నా మీరు పగలే చేయలేకపోయినారు, ఇంకా రాత్రి ఏం చేసేది అంటే అపోజిషన్ లోనే మా పుంగనూరు నియోజకవర్గంలో మా ప్రతి ఒక్క కార్యకర్త అనుభవించినటువంటి శోభ రాష్ట్రం ప్రతి ఒక్కరు గమనించినారు. వాళ్ళను హింసించినటువంటి ధోరణి ప్రతి ఒక్కరు గమనించినారు కాబట్టి మిమ్మల్ని 11కి స్థాయికి తీసుకొచ్చి నిలబెట్టినారు. అదేవిధంగా మీరు మరొకసారి ఏదైతే చర్యలు చేస్తూ వచ్చినారో దాన్ని పునరావృతం చేయడానికి ప్రయత్నాలు చేస్తే మేము ఈరోజు తగ్గినాం కాబట్టి మీరు ఇదంతా మాట్లాడుతున్నారు. మరొకసారి మేము మీ పైన వస్తే మీరు తట్టుకోలేదని చెప్పి సూటిగా హెచ్చరిస్తూ, ఏదైతే మీ కార్యక్రమాలు, మీ పార్టీ సిద్ధాంతాలను బట్టి మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి. మమ్మల్ని కనుక రెచ్చగొడితే ఖచ్చితంగా మా ప్రతిదానికి మేము సిద్ధంగా ఉన్నాం, ప్రతి చర్యకు మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మరియు బీజేపీ, జనసేన నాయకులకు అందరికీ అభినందనలు తెలుపుకుంటూ, నిన్నటి రోజు వైసీపీ నాయకులు మీటింగ్ పెట్టి తెలుగుదేశం పార్టీ అన్యాయంగా కేసులు పెట్టి అభివృద్ధిని అడ్డుకో చేయలేదు అని చెప్పినారు.
ఏ విషయంలో అయినా సరే మేము బహిరంగ చర్చకి సిద్ధంగా ఉన్నాం. ఏ విషయంలో అయినా సరే సూపర్ 6 పథకాలు చెప్పిన ప్రకారం అన్ని చేస్తా ఉన్నాడు మన తెలుగుదేశం గవర్నమెంట్ లో. ముఖ్యంగా రైతులకి డ్రిప్ పైపులు ఆ విషయంలో 90% ఇచ్చి రైతులు కాపాడుతా ఉన్నారు. అదే మీ గవర్నమెంట్ లో ఒక పైపు ఇచ్చిన పాపాన్ని పోలేదు. మెగా డిఎన్సీ అన్నారు, 5 ఏళ్ళు పెట్టలేదు. ఈ రోజు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వస్తానే అదే బంద్ అయినాను. అది విజన్ అంటే. మీరైతే అభివృద్ధి అవిస్మిట్టి కొట్టుకున్నామా తీసుకున్నామా లేదా ఎక్కడొస్తారో ఎవరి మీద కేసులు పెడతామంటారు. మీరున్నప్పుడు భూముల మీద గలాట, పనుల్లో గలాట, టౌన్ లో గలాట. ఈ రోజు ఏమీ లేకుండా ప్రజలు స్వచ్ఛందంగా నీతి నిజాయితీగా అందరూ తలెత్తుకొని ఏ పొలమైనా ఏదైనా వ్యాపారం చేసుకుంటున్నారు. ఇవన్నీ వదిలేసి తెలుగుదేశం గవర్నమెంట్ విమర్శించడం పనిగా పెట్టుకుంటే మీకు వచ్చిన లాభం ఏంటి? మీరు కూడా అభివృద్ధి మేము చేసినామని చెప్పుకోండి, దాన్ని మేమేం తప్పపడ్డాం లేదు. మీరు చేయలేదు ఈ పని, మీరు రాండి తెచ్చి పెట్టండి, లేదంటే మీ నాయకులందరినీ అడగమని మా నాయకుల్ని మేము దానికి సమాధానం చెప్తాం. అంతేగాని కనపడినప్పుడంతా మేము కొడతాము, మేము వస్తే నరికేస్తాం, పొడిసేస్తాం అంటే అది ధర్మం కాదు. ఆ సిద్ధాంతంలో పోయి మీరు ఈ రోజు 11 సీట్లు పరిమితమైనారు. అది వదిలేసి అభివృద్ధి దీని గురించి మాట్లాడండి, దాన్ని మేము స్వాగతిస్తాం. అది మా తెలుగుదేశం విజయం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ప్రవర్తించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. వచ్చిన కూటమి సభ్యులకి, కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో అది అభివృద్ధి మీద జరిగి ఉంటే బాగుండేది. అభివృద్ధి మీద మాట్లాడి ఇంకా పుంగూరుకి ఏం కావాలా అనే దాని మీద డిస్కస్ చేసి ప్రతి ఒక్కరికి పెద్దలకి సూచనలు ఇచ్చి ఇంకా అభివృద్ధి మీద నుంచి చెప్పించుంటే సరిపోయేది. అంతేగాని వేరే వాటి మీద మాట్లాడుకొని ప్రలోభాలకు గురి చేస్తే దానివల్ల ఎవరికి ఏమి కానీ ప్రయోజనం అంటూ ఉండదు. ప్రతి ఒక్క కార్యకర్తకి మనం మనోధైర్యం కల్పించాలా. పుంగూరులో మెయిన్ ఎంప్లాయ్మెంటేషన్ కోసం అందరూ కూడా ఇతర రాష్ట్రాలకు పోతున్నారు, దాని మీద దృష్టి పెట్టాలా. అంతేగాని వేటి గురించి మాట్లాడితే ఏమాత్రం ప్రయోజనం లేదు. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా పెరిగిపోయింది. ఇండస్ట్రీస్ లేవు పుంగూరుకి. వాటి మీద శ్రద్ధ చూపించి దాని మీద ఫోకస్ చేస్తే కనీసం కొంతమంది ఉద్యోగ భద్రత అనేది కల్పిస్తే వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది. అంతేగాని ఇలాంటి చర్యలు పాల్పడితే ఏమాత్రం ప్రయోజనం లేదు. ఏదన్నా ఉంటే అభివృద్ధి వైపు మాత్రమే మొగ్గు చూపాలని చెప్తూ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కానీ ఫోకస్ విజన్ ఉంటుంది, దాని మీద మాత్రమే దృష్టి పెట్టారు. వాళ్ళు ఎటువంటి వేరే కార్యక్రమాల మీద ఫోకస్ పెట్టలేదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదన్నా ఉంటే అభివృద్ధి వైపు మాత్రమే ఫోకస్ చేయాలని చెప్పి కోరుకుంటాం. విషం చిమ్మే ప్రయత్నం చేస్తూ మాటలు తడబడినారు. అయ్యా, శాసనసభ్యుల వారికి సూటిగా చెప్పదలుచుకున్నా, దొంగ తిరిగి వద్దు, సుస్పష్టంగా చెప్పదలుచుకున్నా. 2008లో తమరు పాదం మోపినాక పుంగూరు నియోజకవర్గాన్ని మీ మెజారిటీ, మీరు చేసిన అభివృద్ధి సంక్షేమం పోతూ 40 చిల్లర దాటినింది మీ మెజారిటీ. మీ అబ్బాయి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి పార్లమెంట్కి లక్షలు దాటి మెజారిటీ తెచ్చుకుంటుంది. 5 ఏళ్ళు మీకు అధికారం ఉండే, పాలనలో ప్రముఖ పాత్ర మీదే. మీ వాళ్ళు అనుకుంటా ఉండ్రి నంబర్ 2 ముఖ్యమంత్రి మా పెద్ద ఆయన అని చెప్పి. అక్కడ నుండి మొన్న మీ మెజారిటీ చంద్రబాబు గారు చెప్పిన బూటకపు మాటలను మీరు అంటున్నారు. ఆ బూటకపు మాటలకే మీ మెజారిటీ 40 చిల్లర నుంచి 6,000 చిల్లరకు వచ్చింది. మీ అబ్బాయి గారిది లక్షల నుండి 70,000 పై చిలుకో ఎందుకు ఆడికి వచ్చింది. అదండి స్పష్టంగా మీరు చేసిన అభివృద్ధి. ఏదో కొత్తగా సినిమా డైలాగ్ బాగుంది. సినిమాలు వినోదం కోసం కొంత సామాజిక స్పృహ సందేశాన్ని ఇచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదో సినిమా రప్పా అదేదో డైలాగ్ చాలా బాగుంది. మీరు అన్వయించుకుంటారు. మీరు అన్వయించుకునే పండేదయ్యా. మీరు చేసి చూపించినారు గత 5 ఏళ్లలో. రప్పా నిధులు దోచుకొని తిన్నారు. మీరు వదిలింది ఏదీ లేదు. అన్ని వనరుల్ని ప్రతి వనరులు దోచుకున్నారు. గ్రానైట్ కాడ నుండి ఇసుక మీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో పుంగనూరు పట్టణంలో ఇసుక ఇవ్వడం విన్నారయ్యా. పాత్రికేయ మిత్రులు మాకన్నా చాలా బాగా తెలుసు. నిన్న మీరు ఉపాధిఘాతం జోరుగా ఇస్త్రీ మీడియాలో నిన్న రాత్రి ప్రజలందరూ చూసినారు. నిన్న పగల నుండి రాత్రి వరకు అందరూ చూసినారు. ప్రజలు అప్పుడే బేరీ చేస్తున్నారు. మీ మాటలు మాకు చెప్తున్నారు. వాళ్ళు 5 ఏళ్ల కాలంలో ఇసుక అమ్మింది ఎవరు? మీ ఫోక్ డాన్స్, మీ మాజీ ఫోక్ డాన్స్ మీ శిష్యుడు కాదా? ఎంత ధరకు అమ్మింది ఆ రోజు? మీరు ఎంత దోచుకున్నారు ఇసుకలో? బలమైన మంత్రిత్వ శాఖలన్నీ మీడియాలో పెట్టుకుంటుంది. చంద్రబాబు గారి మీద వెన్నుపోటండి.
వెన్నుపోటు. ఈ రోజు ఎన్టీఆర్ గారి స్వర్గీయ నందమూరి తారక రామారావు కుటుంబం అంతా కూడా చంద్రబాబు గారితో ఉంది, చంద్రబాబు గారితో కలిసి ఉన్నారు. ఆ కుటుంబ సంపూర్ణ మద్దతు సహకారం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మా నాయకుడు గొడ్డలిపేటయ్య, గొడ్డలి పుట్టయ్య, మీరు ఇష్టంగా పూజించుకునే రాజశేఖర రెడ్డి తమ్ముడయ్యా, రామలక్ష్మణ మాధురెడ్డి వాళ్ళే. రాజకీయ వైరోధాలు పక్కన పెడితే అన్నదమ్ముడు రామలక్ష్మణ మాధురెడ్డి గొడ్డలిపేటతో ఈ రోజు కన్నా పశ్చాత్తాపడి దాన్ని ఒకసారి మీరు ఆత్మవంచన చేసుకోండి. మీరు దోచుకోండి. మద్యం చంద్రబాబు నాయుడు గారు, నేను ఆయన అన్నమాట, మద్య నిషేధం ఎన్టీఆర్ గారు పెడితే తూట్లు పొడిచినారు. మీరేం చెప్తారయ్యా? 5 ఏళ్ళు మీరే ఎన్నికలు పోయే సందర్భంలో మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఏముంది, దాన్ని కూడా ఒకసారి చూసుకోండి. మీ మేనిఫెస్టో మీ దగ్గర ఉంది కదా, మీరు దాని పైగా దాన్ని భగవద్గీత ఎంట్రీ, బైబిల్ ఎంట్రీ, ఖురాన్ ఎంట్రీ, మీ దాన్ని ఒకసారి చూసుకోండి. మీ మేనిఫెస్టో అయ్యా బాబు, మద్యం గురించి మీరు చెప్పిన మాటలు ఏంది, ఈ రోజు సిట్ చేస్తాను ఏంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో కూర్చున్నారే, మద్యం గురించి తమరి పాత్ర బ్రహ్మాండంగా వెలుగులోకి వస్తా ఉంది. గణాంకాలతో సహా అన్ని పేపర్లు కోడై కూస్తా ఉన్నాయి, దర్యాప్తు సంస్థలు చెప్తా ఉన్నాయి, నీకు తెలుస్తున్నారు అన్ని కూడా. వాటి మీద కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. అంతపోతే కుమ్మూరు నియోజకవర్గంలో దౌర్జన్యంగా తమరు సాగించింది కాదు, తమ నేతృత్వంలో కాదా, బాధితులు ఏం కాదా? 2014-19 మీడియా మిత్రులకి, మా కూటమి నాయకులకి అందరికీ నమస్కారం. నిన్నటి రోజు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు నిన్న ఏదో ప్రోగ్రాంలు పెట్టుకొని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయింది, ఏదో అన్యాయం జరిగిపోయింది, మేమున్నప్పుడైతే పరిపాలన చాలా బాగుండింది, తెలుగుదేశం ప్రభుత్వంలో పరిపాలన బాగలేదు అని చెప్పినారు. నేను వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నా, తెలుగుదేశం ప్రభుత్వంలోకి చంద్రబాబు నాయుడు గారు 3 నెలల ముందే చెప్పాడు, మేము వస్తామనంటే పెన్షన్ 4,000 చేస్తామని చెప్పాడు. దానికి ముందు ఆ క్యాన్వాస్ తిరిగిన 3 నెలల్లో కూడా కలిపి 7,000 ఇస్తామని చెప్పినాడు. ఫస్ట్ నెలలో ఆయన ఇచ్చినాడు, ఆయన మాట నిలుపుకున్నాడు. నెంబర్ 2, పెన్షన్లు, గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఫ్రీ సిలిండర్లు ఇస్తామని చెప్పినాడు. 2 ఫ్రీ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అంచెలంచెలుగా అమలు చేసుకుంటా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసినాడు. పేద ప్రజలు ఈరోజు ఆకలితో అలంటించే పని లేకుండా పేద ప్రజలు ప్రతి ఒక్కరూ రోజుకి 1000 మంది నుంచి 3,000 మంది దాకా ప్రతి ఒక్క హెడ్ క్వార్టర్లోన అన్నా క్యాంటీన్లో అన్నం తింటా ఉన్నారు. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామని చెప్పినారు, అందరికీ ఇస్తా ఉన్నారు. లేదు కాదంటే అన్నా క్యాంటీన్లో అన్నం పెట్టలేదా, తల్లికి వందనం పిల్లలకి ఎవరికైనా డబ్బులు రావాలా, లేదు నెక్స్ట్ ఆగస్టు 15 నుంచి బస్సుల్లో కూడా ఆడవారికి ఫ్రీ అని చెప్పినాడు. అదేమన్నా ప్రాబ్లం ఉందా? ఏం ప్రాబ్లం ఉందని మీరు నిన్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ విమర్శించడం జరిగింది. నేను మీకు ఒకటే చెప్తా ఉన్నా, మీరు అధికారంలో ఉన్న నాళ్ళు అన్నా క్యాంటీన్ మూసేసినారు. అది పేద ప్రజలు తినేది కదా, లేదా రోజు ఏమన్నా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వచ్చి అన్నా క్యాంటీన్లో తింటారా? నెంబర్ 1 అది ఒకటి ఆలోచించాలి మీరు. నెంబర్ 2, పెన్షన్లో మేము వచ్చి ఒకేసారి 1000 రూపాయలు పెంచినారు. ఆ 1000 రూపాయలు పెంచుకున్నా మీ మాదిరి ఏమన్నా 250 ఏమన్నా పెంచాలా అనేది మాకు కొద్దిగా క్లారిటీ కావాలా. అది కాకుండా మీరు 3 రాజధానులను పోయినారు. మా నాయకులు ఆ రోజు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులు కానీ ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని పోయినారు. అదే స్టాండ్ లో ఎలక్షన్ ముందు పోయినారు, ఎలక్షన్ అయిపోయినిచ్చి పోయినారు. మేము దాంట్లోనే అదే స్టాండ్ పైన ఉన్నాం. మీరు ఇప్పుడు చెప్పండి, మీ మేనిఫెస్టో ఉంది కదా, అన్నా క్యాంటీన్లు ఎత్తేస్తామని చెప్పండి, 3 రాజధానులు కంటిన్యూ చేస్తామని చెప్పండి, పెన్షన్లు వీధి చేసి 250 పెంచుకుంటూ పోతామని చెప్పండి, సిపిఎస్ 1 వీక్ లో రద్దు చేస్తామని చెప్పారు, ఇప్పుడు 3 రోజుల్లో రద్దు చేస్తామని చెప్పండి. ప్రజల్లో పోండి, ఏమన్నా మాట్లాడితే మాకు భయం లేదు, మేము రఫా అంటారు. ఏం భయం ఏముంది, రఫా ఏంది? ప్రజల్లోకి వెళ్ళండి. మీరు ఇంకా కావాలంటే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, దయచేసి 11 మంది రిజైన్ చేసేయండి. రిజైన్ చేసుకుంటే రీఎలక్షన్ పెట్టండి. మీకు ఎంత సత్తా ఉందో మాకెంత సత్తా ఉందో తెలుస్తుంది. మీరు 11 మంది గెలిచినారనుకోండి, ప్రభుత్వం మాకు బాగలేదు, మేము ఒప్పుకున్నాం, రెడీగా ఒప్పుకుంటాం. మీరు 11లో 1-2 ఓడిపోయినారనుకోండి, మీది ప్రాబ్లం ఉంది అనుకుంటాం. అంతేగాని మీటింగ్లు పెట్టేసి మీ ఉనికిని కాపాడుకునేదాన్ని మీరు చేసుకుంటున్నారు. చేసుకుంటే తప్పేం లేదు.
అంతేగాని ప్రభుత్వం మీద బురద చల్లడం ఇది చాలా తప్పు. మీరు అది గుర్తించుకోవాలా. ఈ రోజు రైతులు కానీ, టౌన్లో సామాన్య ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మా వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉన్నారు. ఈ రోజు ఎవరికి భయపడే పని లేదు. ఇంకొకసారిగా మీరు అధికారంలోకి వచ్చిందంటే ఎవరు 1 బిల్ ఎవరికి పోయినో, ఎవరు పట్టాలు ఎక్కడ పోయినో ఎవరికి అర్థమైనది. ప్రజలంతా గమనించే ఈరోజు మీకు ఈ పరిస్థితి చేయగలిగారు. ఈ రోజు కూడా మీరు మామిడికాయలు పైన చేస్తా ఉన్నారు అంటా ఉన్నారు. మామిడికాయ పల్స్ ఫ్యాక్టరీ ఉండేది అంతా ఎక్కువ వైసీపీ నాయకులకే. మీరు దయచేసి ఇంకా 5 రూపాయలు ఇవ్వండి ఎక్కువ. పల్స్ ఫ్యాక్టరీ ఉండే నాయకులకంతా చెప్తా ఉన్నాము. పల్స్ ఫ్యాక్టరీ ఉండే వాళ్ళు రైతు కేజీ మీద 5 రూపాయలు ఇవ్వండి, తప్పేముంది. దానికి ధర్నా చేసి మీరు బలం నిరూపించుకోవాలని చెప్పేసి ఊర్లలోకి వచ్చి ప్రజల్ని భయప్రాంతాలు చేసి ఆ ఉన్న మామిడికాయలు కూడా ఆ రోడ్డు మీద పారబోసి తిరిగిచ్చేసి లేనిపోయిన ఇబ్బందులు పెడుతున్నారు ప్రజలకి. ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీకు ఒకటే సూచన, మీరు ఇవంతా చేసే పనిలా మీరు రెఫరెండంగా తీసుకోండి. 11 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేసేయండి. 11 మంది మళ్ళా ఎలక్షన్ పోదాం. అదే మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే రెఫరెండం. మీకు మీరు ఎప్పుడైనా సరే, మీరు ఎప్పుడు ఓకే అన్నా మా వాళ్ళు రెడీగా ఉంటారో అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కూటమి నాయకులకి అందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులకు మరొకసారి నమస్కారాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.